నమస్తే బోసుకుమరి. వైసీపీ పార్టీ 33 మంది తోటి మరి పిఎస్సి సభ్యుల కమిటీ అయితే ఒకటి వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ అనుకుంటాను టోటల్ గా అయితే. అంతే, పొలిటికల్ యాక్షన్ కమిటీ. మరి ఈ పొలిటికల్ యాక్షన్ ఏం యాక్షన్ చేయబోతున్నారు, వాట్ ఈస్ వాట్ తెలియాలి. అంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మచ్చుక్కు చెప్తాను నేను. సజ్జల రామకృష్ణ గారు, రోజా గారు, కొడాలి నాని గారు, ఇంకొంటారు పేరు నాని గారు, వీళ్ళంతా కూడా అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళని సలహాదారులుగా ఆ యాక్షన్ కమిటీకి సలహాదారులుగా పెట్టుకున్నారు. అంటే ఇక నుంచి ఏం యాక్షన్ చేయబోతున్నారు అనేది తెలియాలి. మరి ప్రజలు వీళ్ళందరినీ కూడా తిరస్కరించేటువంటి విధానం ఉంది కదా. నేనేదో ఒకటి క్లారిటీగా చెప్తున్నాను. 100% లో సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఒకసారి పోతే ఇంకోసారి యాక్సెప్ట్ చేస్తారని. కానీ మూకమ్మడిగా ఓడిపోయినటువంటి, రాజకీయంగా ఓడిపోయినటువంటి వాళ్ళు చూసారా, వాళ్ళలో 50-50 ఛాన్సెస్ ఉంటుంది అంతే. అంటే అందరూ గెలిచేటువంటి అవకాశం ఇది జనంలో ఉండదు. 50-50 ఛాన్సెస్ మొత్తం గెలిచేటువంటి అవకాశాలు. ఇప్పుడు రోజా గారికి గెలుస్తారనేటువంటి విధంగా ఏడన్నా ఇస్తే గెలుస్తారనేటువంటి విధంగా ఏమైనా ఉందా? నాకు తెలిసినంత కూడా ఒకటే. అంటే అట్లా కాదు, చాలా మంది కూడా అందరూ గెలవు. ఎందుకు ఎమ్మెల్యేలుగా పోటీలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకసారి ప్రజలు ఎన్నుకునేటువంటి అవసరం 50% మాత్రమే ఉంటది. ఒకవేళ ఎన్నుకునే పరిస్థితి అయితే చాలా గ్యాప్ కూడా రావచ్చు. అప్పుడు దాకా వాళ్ళు ఒకే పార్టీలో ఉండాలా. సరే తీసేయండి. ఇప్పుడు ఈ కమిటీలో సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు గురించి మాట్లాడుతుంది ఏంటంటే, వీళ్ళకి ఎవరికి కూడా వేరే పార్టీలకు వెళ్ళేటువంటి సీన్ లేదు. ఎవరు తీసుకోరు. ఫస్ట్ వీళ్ళు అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కించపరచడం కాదు, దారుణమైనటువంటి విధంగా వాళ్ళని ఒక రకంగా చెప్పంటే దాన్ని ఏం భాష వాడాలో తెలియదు, కానీ మనకు కూడా భాష తెలియదు. అంటే ఒక రకంగా కించపరిచారు, ఇంకంతకంటే పెద్ద మాట మనకు తెలియదు. అంటే దారుణంగా కించపరిచారు, గుజుప్సాగరంగా కించపరిచారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా విపరీతంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఆ కమిటీలో ఉన్నటువంటి చాలా మంది కూడా. ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా వార్తలు చూసాం. మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడారు, మాట్లాడినట్టు సరైన ఉండేటువంటి వాళ్ళకి మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సెక్షన్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉంటారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ కాదు తెలియదు నాకు తెలిసినంతలో చెప్తాను. మరి వీళ్ళంతా ఏం చేస్తారు రేపు? సరే ఏదో చేస్తారు, కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే వీళ్ళకి వేరే పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశాలు లేదు కాబట్టి రాజకీయంగా ఉండాలంటే సచ్చినట్టు వైసీపీ పార్టీ దగ్గరే ఉండాలి. మరి అది ఆ పార్టీ తప్పితే వేరే గతి లేదు కాబట్టి ఇక చేస్తారులే, ఇంక దాంట్లో కంటిన్యూ అవుతారులే. వీళ్ళలో ఎంతమంది కంపెనీలో ఉంటారు, ఎంతమంది తర్వాత వెళ్ళిపోతారో తెలియదు అనేటువంటి విధంగా. అంటే ఇంకేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఈ టీం అంతా కూడా ఒక ప్లాన్డ్ గా ఇక యాక్షన్ లో దిగబోతుంది అనేటువంటి విధంగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఏమైతే చూద్దాం.